తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఒక ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఇమోషనల్ బాండింగ్ మొత్తాన్ని కూడా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తోని మన ముందు చూపించడానికి వస్తున్నారు యోధా అండ్ హర్ ఫాదర్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూడు చంద్రయ్య, నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని. కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే 12 ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడున్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్, నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. నాన్న లెగు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లెగు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లెగు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న లెగిసి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లెగు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న ఇంద్రజ గారు, పిల్లలు ఎదగాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు, అది చాలా సహజం. కానీ పిల్లలు కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఎదిగి బాగున్నప్పుడు అది చూడ్డానికి పేరెంట్స్ ఉండాలి. ఈ కాన్సెప్ట్కి సంబంధించినంత వరకు మనకు యోధా గురించి తెలుసు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. షీ ఈస్ ప్రూవన్ ఆర్టిస్ట్, అండ్ ప్రూవన్ ఆర్టిస్ట్ అనే దానికన్నా కూడా షీఈస్ అ చైల్డ్ ప్రాడిజీ నిజంగా చెప్పాలంటే. సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరంటే వాళ్ళ నాన్నగారు ఈరోజు. నిజంగా ఎంత బాగా చేశారండి మీరు. ఐ రియలీ టేకెన్ అవే విత్ యువర్ పర్ఫార్మెన్స్ అండి నిజంగా. అండ్ బోత్ ఆఫ్ యూ వేర్ ఆ క్యారెక్టర్లో అలా లీనమైపోయి చేశారు. మేమందరం ఒక్కసారికి దాని నుంచి బయటకు రావడానికి మాకు కొన్ని నిమిషాలు పట్టాయి. సూపర్ సూపర్, వెరీ ఎమోషనల్. ఈ కాన్సెప్ట్ ని ఎంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసి మనకి ప్రెజెంట్ చేసింది అభి మాస్టర్. Abhi Master, shall we call the dancers also on the stage? కాన్సెప్ట్ ఎవరిది, మీద డైరెక్టర్ గారిదా? అది అన్నదే మేడం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ డాట్, ఆన్ ద లైన్. సూపర్ కాన్సెప్ట్ అండ్ వెల్ కొరియోగ్రాఫ్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సౌజన్య గారు, నిజంగా మేడం చెప్పినట్టు మనం ఎదిగిన తర్వాత వాళ్ళు కావాలి. మనం ఎదగడానికి ఎప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఎదిగి ఎలా ఉన్నామో చూడడానికి కూడా వాళ్ళు ఉండాలి. దానికి అదృష్టం ఉండాలి. ఇలా
ఎలా చదువుదాము, ఏం పెరిగాము, ఇంత ఏ స్టేజ్కి వచ్చాము, కనీసం మా నాన్న తెలుసుకునే స్టేజ్లో ఉండేవాడు కాదు అన్న చిన్నప్పటి నుంచి. మమ్మీ మొత్తం అన్ని చూసుకొని కష్టపడాలా పెంచింది. దీని ఒక ఫైన్ స్టేజ్ ఎంత ప్రాపర్ వేలో ఇండస్ట్రీకి వచ్చి అంతా సెటిల్ అయిన తర్వాత ఆయన సడన్గా చనిపోయాడు. నాన్న వెంటిలేటర్ మీద ఉన్నారు. ముగ్గురం సిస్టర్ షూట్ లో ఉన్నాము. లిటరలీ నేనైతే షూట్ లో పెళ్లి గెటప్ లో ఉన్నా. వెంటిలేటర్ ముందు మా హస్బెండ్ నాకు కాల్ చేస్తున్నారు, ఒకసారి చూడు నేను వీడియో కాల్ చేస్తున్నా అని చెప్పి లిటరలీ 10 సార్లు కాల్ చేసి 10 సార్లు కాల్ చేశాను. ఎంతసేపు అరే టైం అవుతుంది, లేట్ అవుతుంది, రెడీ అవుదాం, ఇదే హడావిడిలో ఉంటాం కదా ఆ టైంలో. అట్లనే ఉన్నాను. 9 o'clock 10 o'clock నాన్న చనిపోతే మా హస్బెండ్ నా కోసం ఎప్పుడు రాని వారి లొకేషన్కి వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock వరకు వెయిట్ చేశాడన్న. ఒక్క కాల్ అటెండ్ చేసినా కనీసం నాన్న చివరి చూపు తగ్గుతుండే నాకు. లిటర్లీ 2 o'clock నేను వెళ్ళిపోయిన తర్వాత నాన్న బాడీ ఆ టెంట్ హౌస్ చైర్లు ఇవి ఇంకా ఇంట్లో మేబీ అంటే చిన్న హార్ట్ అటాక్ ఇట్లా రాలేదేమో. నాకు ఆ యోధ ఏడుస్తుంటే నాకు ఫ్యామిలీ నుంచి మన అనుకున్న వాళ్ళ నుంచి ఎప్పుడైనా మనం కట్ చేసిన ప్రతిసారి, లేకపోతే మనం వద్దనుకున్నాం, మనం బిజీ ఉన్నప్పుడు 2-3 సార్లు కట్ చేస్తాం, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు దయచేసి ఒక్కసారి అటెండ్ చేసి ఏంటి అని కనుక్కొని పెట్టండి అన్న. ఎందుకంటే తెలియదు నా లెక్క ఎంతమంది ఎవరెవరిని మిస్ అవుతారు. ప్లీజ్ లాస్ట్ 3 days నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు నేను నాన్న మీద కోపంగా ఉన్నాను. ఆయనకి బాగా డ్రింక్ చేసే అలవాటు. ఐసీయూ నుంచి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఓసారి తాగారని తెలిసింది నాకు. లాస్ట్ 3 days నేను మాట్లాడలేదు. ఇంకా నీకోసం ఇంత కష్టపడుతున్నాం, డే అండ్ నైట్ పని చేస్తున్నాము, నీకు మా మీద కొంచెం కూడా జాలి లేదన్న అని చెప్పి కోపం వచ్చి నేను లాస్ట్ 3 days మాట్లాడలేదు. థర్డ్ డే నేను షూట్ అయిపోతే నాన్నని చూడడానికి వెళ్ళాలి. ఆ రోజు వీళ్ళైనా పాపం ఆల్టర్నేట్ డేస్ చూస్తారు. ఆ రోజే నా లాస్ట్ డే, నా హైయెస్ట్ కోపం ఆయన చనిపోయిన రోజు. మనం కోపంలో ఉన్నాం. ఇప్పుడు ఆ మనిషి చనిపోతారు కదా, నెక్స్ట్ డే తగ్గిపోయింది అని దగ్గరికి వెళ్ళి మోహన్ చూపించుకోవడానికి ఉండరు కొన్నిసార్లు. సో ప్లీజ్ ఎంత కోపం ఉన్నా సరే ఒక మాట మాట్లాడండి. మేబీ ఎవరికి ఏది లాస్ట్ మూమెంట్ అని తెలియదు కదా. మనసే కసిరేనా నిన్నే విసిరేనా బాధే ముసిరేనా ఎందుకు. నాన్నగారు ఇప్పుడు మనతోని అంటే ఫిజికల్ గా లేకపోయినా సరే ఎక్కడున్నా సరే ఆయన చూస్తూ ఉంటారు, డెఫినెట్లీ ఆనందపడతా ఉంటారు. మీరు ఇప్పుడు ఇలా ఏడవడం చూస్తే ఆయన బాధపడతారు. మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అండ్ యూ గాట్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ హియర్. సో వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ నవ్. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ ఆల్వేస్. ఓకే, రాకేష్. చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకుండానే పెరిగాను. నా టీంలోకి యోధ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే కాస్త తెలియని ఏదో అనిపించేది. మా నాన్న కూడా ఒక ఆర్టిస్ట్ని ఉంటే హ్యాపీగా ఉన్నారు. బట్ ఆయన కొన్ని పరిస్థితుల వల్ల ఎక్కడో దూరంగా ఉండడం, చిన్నప్పటి నుంచి అమ్మే పెంచడం, నిజంగా మాటలు రావట్లేదు సార్. చందు గురించి తెలుసు నాకు. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అమ్మ పుడితే బాగుండు, మా అమ్మ పుడితే బాగుండు అని ఈయన
పెళ్లి కాకముందు నుంచి మా అమ్మ పుట్టాలి నాకు కడుపులో అని అనుకుంటే అమ్మ కాదు, అమ్మని మించిన దేవత పుట్టింది. బేసికల్లీ మనుషులకి నేను చాలా ఎమోషన్ గా కనెక్ట్ అవుతూ ఉంటా అరుదుగా. అటువంటి ఎమోషన్ కనెక్ట్ అయిన యోధ. నేను ఒక్కోసారి ఏడ్చినప్పుడు నన్ను మా అమ్మ కన్నా మా అమ్మమ్మలాగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నన్ను చేరదీసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నిజంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే చాలా భయం. ఇంతమందిని సెట్లోని కదిలించి ఇంత ఎమోషనల్గా ఐ మీన్ ఇంత సైలెంట్గా ఒక ట్రాన్స్లో ఉన్నారు అందరూ ఒక ఎమోషన్లోని. సో వండర్ఫుల్, గ్రేట్ జాబ్ యూ గైస్ డిడ్ యాక్చువల్లీ. అన్నపూర్ణమ్మ గారు, మోసేది కనేది పెంచేది తల్లి అయినా ఒక ప్రేమను పంచడానికి క్రమశిక్షణ నేర్చుకోవడానికి లేరు అని ఎక్కువగా బాధపడేది తండ్రి గురించి. ఎవరైనా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. అమ్మలో నుంచి మనం వచ్చాం కాబట్టి అమ్మ మనము ఒకటే అనుకుంటాం. కానీ తండ్రి మనని పోషించడానికి, మనని కాపలా కాయడానికి, మన మర్యాదను చూడడానికి, మనని తీసుకెళ్లి ఒక మంచి ఇంటికి అప్పచెప్పడానికి అన్నిటికీ మూల కారణం తండ్రి. సాధించేదెలా ఏ విజయమైనా. మా నాన్న తాగుబోతండి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారు, కానీ లేడని చెప్పుకోవడానికి ఇష్టపడరు. 1 రూపాయి సంపాదించినా 10 రూపాయలు సంపాదించినా ఫస్ట్ మా నాన్నగారికి ఈ పీడి కట్టుకొనికెళ్తానంట పేదపిల్ల అయితే. నువ్వు పంచే ప్రేమ లేకుండా. కానీ తండ్రికి ఒక మర్యాద విలువ ఉందండి. తండ్రి లేకపోతే సొసైటీలో విలువే లేదు. ఆడదానికి తండ్రి తర్వాతే భర్త. భర్త లేడండి, మా ఆయన పోయాడని చెప్పుకోవడం ఎంత కష్టమో, తండ్రి లేడని చెప్పుకోవడం కూడా అంతే కష్టం నాకు తెలిసి. మరి మీరందరూ ఏమనుకుంటారో తెలియదు. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. కనిపించే అమ్మకి నువ్వే కథలోకం. సింధు గారు, ఫైనల్గా మీ మాటల్లో యోధా గురించి మీ ఇద్దరి బాండింగ్. మా బాండింగ్ అంటే అండి, నిజంగా నాకు అమ్మ లేదు, అన్నయ్య అక్క, మీ ముగ్గురమే. చిన్న వయసు, నాకు గుర్తు కూడా లేదు మా అమ్మ చనిపోయినట్టు. మా అక్కే అన్నం వండి పెట్టి స్కూల్కి వెళ్ళి చూసుకునేది. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. మా అన్నయ్య ఏమో నేను ఇట్లా డాన్సులకి వాటికి వెళ్తాను అన్నయ్య అంటే, వాడేమో డబ్బులు ఇచ్చేవాడు, ఏదో పని చేసి చదువుకుంటూ డబ్బులు తీసుకొచ్చి నన్ను అప్పటి నుంచి కొంచెం కళకి ఇంట్రెస్ట్ అంటే చూపించేవాడు. ఒక టైంలో చిన్న పాప అండి యోధ, అసలు ఏ ధైర్యమో తెలియదు, ఏమో తెలియదు. ఒక 5,000 రూపాయలు తీసుకొని నేను నా భార్య యోధ వచ్చేసి ఒక హాస్టల్లో ఉండి, సరే ఇక్కడే చూద్దాం, నీకు టాలెంట్ ఉంది, ఏదో ఒక అవకాశం రాకపోద్దా అని ఒక సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం, దాని అదృష్టమో దానికి అందరి మెప్పు పొంది ఈరోజు ఈ స్థాయికి ఉంది. నాకు అమ్మ లేదంటే అబద్ధం అండి. ఈరోజు యోధ చూసుకున్నట్టు ఏ కూతురు ఏ తండ్రిని చూసుకోదండి. ది బెస్ట్ ఈ వరల్డ్ లో, అసలు బెస్ట్ కూతురు అంటే నా కూతురే. ఏ రోజైనా శ్రీపాద గారికి కానీ ఇక్కడ ఉన్న అందరికి తెలుసు, రాకేష్ గారికి కూడా తెలుసు, తిన్నావా డాడీ, ఎక్కడున్నా డాడీ, అక్కడ కనిపిస్తే కూర్చోండి అంటది, ఇక్కడ ఉంటే తిన్నారా అంటది. ఇవన్నీ కూడా ఒక చిన్న పిల్ల చేసే ప్రవర్తన అయితే కాదండి. ఒక తల్లి మాత్రమే బిడ్డ విషయంలో అలా చూడకూడదు. లవ్ యూ యోధ, లవ్ యూ సో. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో నా తల్లి మళ్ళీ నాకు బిడ్డలా పుట్టి మళ్ళీ తల్లిలా ప్రవర్తిస్తుందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, పెద్ద డాడీ గారు, నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, 3 సంవత్సరాలు. మా ఫాదర్, మా నాన్న 2 పెళ్లి చేసుకోలేదు. మేము ఎన్ని బాధలు పడ్డాం మాకు బాగా తెలుసు అండి. చాలా నువ్వు లేని లోకం, రవి లేని ఆకాశం, ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసేయమ పాశం. తండ్రి ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోవడం మంచిది. చనిపోయిన తర్వాత బాధపడదాం కన్నా ఉన్నప్పుడు
కొద్ది టైం కేటాయించి చాలా జాగ్రత్త చూసుకోవాలని తల్లిదండ్రులని నా యొక్కది. అందమైన నా కళ ఆకాశమైనా అందించే రెక్కలా నువ్వు మొలిచావు నాన్న. ఈ కాలంలో అన్నదమ్ములు అలా చూసుకుంటారో నాకు తెలియదు కానండి, మా మరదళ్ళు నా తమ్ముళ్ళు మాత్రం నన్ను ఎప్పటికీ చాలా చక్కగా చూసుకుంటారండి. ఏ కష్టం రానికుండా చూసుకుంటారు నన్ను. నా మేనగోడలు Thank you so much for entertaining us. Thanks a lot. Thank you. Thank you, Abhi.